పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక డయాలసిస్ ఆసుపత్రి భవనానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతుల శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. NMDC CSR నిధులతో నిర్మించిన ఈ సెంటర్లో 8 డయాలసిస్ యూనిట్లు, 8 ICU బెడ్స్తో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉన్న డయాలసిస్ సెంటర్ రోగుల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న కిడ్నీ బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ఈ కొత్త సెంటర్ను మంజూరు చేసినట్టు చెప్పారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం, ఆచంట, అత్తిలి, తాడేపల్లిగూడెంలో మొత్తం 28 డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి తాము పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్ సాధన కృషి చేస్తున్నామని, 46 కోట్లతో స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. గూడ్ షెడ్ రోడ్డుకు 12 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిన శ్రీనివాస్ వర్మ ప్రజల కష్టాలు బాగా తెలిసిన నాయకుడని కొనియాడారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్లే డబుల్ ఇంజిన్ సర్కార్తో తాడేపల్లిగూడెంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బలబల బాబ్జీ, ఈతకోట తాతాజీ, ఆసుపత్రి, రెవెన్యూ, పోలీస్ అధికారులు, వైద్య సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం జగదః వందే పార్వతీ పరమేశ్వరో శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం మమ స్తనవం భజేమ మఖ్యన్నమందామృతరశ్చతస్రస్వయాధ్యక్షేణ పతనా శంకుస్థాపన జరుగుతుంది. డయాలసిస్ సెంటర్కి శంకుస్థాపన. उत्सवांगत्वेन यावच्चित्तिभुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः. ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आवाहनं समर्पयामि, नवरत्रस्थापित सिंहासनं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, हस्तयोः हर्क्यं समर्पयामि, मुखे आचमनीं అలా ఎదరకొచ్చి కొద్దిగా శ్రీదేవ్ గారు శ్రీదేవ్ రమ్మలాగా బాబు ఇక్కడ ఉన్నాను. మీరే లాగన్నా పర్లేదు, ఎవరు లాగి వాళ్ళ నేను ఉన్నాను. వచ్చాను బయటికి వెళ్ళిన తర్వాత తీసుకున్నాం. గాల్లోకి రాను ఇక్కడ ఇచ్చేస్తున్నారు, ఇస్తున్నారు. ఏదైనా మా తృప్తి, ఆయన లాగితే గౌరవం మా ఎంపీ గారు. ఈరోజు స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి సందర్భంలో పేషెంట్లకి సరిపడే సౌకర్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పదే కోరడం కారణం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది. గతంలో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో 14 నుంచి 19 వరకు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండా, స్థానిక శాసనసభ్యులు మాణిక్యాలరావు గారు ఉండగా అవాళ ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తణుకులో డయాలసిస్ సెంటర్ ఉన్నది, కానీ భీమవరంలో డయాలసిస్ సెంటర్ లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నేను ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముందు ప్రారంభించాలనుకుంటే, లేదన్నా ఇక్కడ సరిపోవడం లేదు, మా దగ్గర 10 మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, బిల్డింగ్ కూడా కావాలి మాకంటే
నేను భీమవరం కన్నా ముందు తాడేపల్లిగూడానికి నేను 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఎన్ఎండిసి సిఎస్ఆర్ నిధులు ఉన్నాయో సిఎస్ఆర్ నిధుల ఆధారంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేయడం, డయాలసిస్ యూనిట్లు అందరంగా దాదాపు 10 యూనిట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు. చాలా చోట్ల స్లాట్స్ దొరకనేటువంటి పరిస్థితి ఉన్నది పేషెంట్స్ కి. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు భరించలేనంతగా డయాలసిస్ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. తాడేపల్లిగూడానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిత్రులు శాసనసభ్యులు పదే నిరంతరం మీ అందరికీ తెలుసు, ఆయన మామూలుగా మాట్లాడితేనే దెబ్బలాడినట్టు ఉంటుంది. ఇంక దెబ్బలాడితే ఎలా ఉంటుందనేది మీ అందరూ ఆలోచించండి. కాబట్టి అంటే కోరిక అంటే ఇప్పుడు చూసా గూడెంలో లోపలికి వెళ్ళి కొన్ని ఇంటీరియర్ రోడ్స్ చూసా, అద్భుతంగా రోడ్స్ అన్ని 30 feet 40 feet సీసీ రోడ్లుగా మార్చారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోడ్లన్నీ ఎప్పుడు వెడలిపోయినాయి? గతంలో మేము గూడెంలో బాగా తిరిగాం, మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు ఉండగా ప్రతి సందు కూడా తెలుసు. ఇవాళ ఇంత వెడల్పు ఎట్లా చేశారు ఇవన్నీ అంటే చేస్తున్నాం ఉన్నా, ఎక్కడన్నా ఆక్రమణలు ఉంటే ఖాళీ చేస్తున్నాం, నచ్చ చెబుతున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సహకారం కారణంగా ఇది సాధ్యమైంది. అంటే నిరంతరం కూడా ఒక చక్కటి స్విమ్మింగ్ పూల్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా పురపాలక సంఘం లోకల్లో ఎమ్మెల్యే స్విమ్మింగ్ పూల్ నిర్మించినటువంటి సందర్భం లేదు. అలాగే మంచి యోగా సెంటర్, స్కూల్కి సంబంధించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు. ఇందాక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు సోదరులు ఒక విషయం చెప్పారు. ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారో వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గ్రహించాలి. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రజలు కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అలాంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రజల్లో తిరిగి కలిసి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో వారికి మా పార్టీలు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా చక్కగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మాలాంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈరోజు మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎంపీలు కష్టం సుఖం తెలియకుండా చాలా మంది ఎంపీలు చేసి ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి, చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి మనం ఏం చెప్పినా అర్థం చేసుకుని ఇక్కడ నేను ఫస్ట్ అడిగితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టాలన్నా చాలా మందికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ షుగర్ వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా 2 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం, టెండర్ ప్రాసెస్ లేట్ అయింది, అది అయ్యి వాళ్ళకి అవడం, దానికి ఈ రోజు ఆయన రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అదే కాకుండా ఈ తాడేపూడి రైల్వే స్టేషన్ కి దాదాపుగా 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మన కేంద్ర మంత్రి గారు దక్కుద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చాలా మంది తెలియదు, మంత్రి గారు ఏదో ఊరికనే మంత్రి అయిపోయాడు, ఎమ్మెల్యే ఊరిలో గాల్లో అయిపోయాడు అని మాట్లాడేవాళ్ళు చాలా మందిని చూశాను నేను. కానీ మేము ఎవరో గాల్లో అవ్వలేదండి, చాలా జీవితం అంతా కష్టపడి ప్రతి మనిషిని కలిసి కష్ట సుఖం తెలుసుకుని మేము ఈ స్థాయికి వచ్చాం. ఖచ్చితంగా ఈ తాడేపూడిలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేందుకు నా శాయశక్తిలా కృషి చేసిన నాకు ప్రతిదానికి సహకరించిన శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే అందరి సహకారం లేకపోతే మనం ఏమో 10 మంది మంచోడు అంటే మనం మంచోడు అవుతాం, 10 మంది ఎదవంటే ఎదవని అంటారు మనల్ని. కాబట్టి 10 మందితోనే ఈ రోజు ఇలా ఇంకెప్పుడు జరగలేదు, ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బాగా చేశారనే విధంగా ఒక మంచి టీంని ఆయన కూడా నేను ప్రతిదాన్ని గౌరవించి సార్ ఇది ఇలా చేద్దామన్నా, ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఆయన ఏది కాదనలేదు. కాకపోతే అన్నిటికీ డబ్బులు ఉండకపోవచ్చు, వచ్చినప్పుడు వస్తాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, భగవంతుడు కూడా తీర్చలేడు అయ్యి. కానీ దానికి మనం ఎన్నే డిసాటిస్ఫాక్షన్ అయిపోయి ఏదో మమ్మల్ని తిడితే కలిసి వచ్చేదేం లేదు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఇవాళ ఉందంటే కారణం నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ అరిటాకులా వణిగిపోతూ ఉన్నాయి, కానీ భారతీయులందరూ కూడా గుండెల మీద చేసి పడుకున్నారంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం. కాబట్టి మరి ఎప్పుడు కూడా మనం విశ్వాసంగా
ఏదైతే నరేంద్ర మోడీ గారి సహకారంతో, శ్రీనివాస వర్మ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ తరపున మీ గళాన్ని వినిపించగలం. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మన కేంద్ర మంత్రి గారు మన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలన్నా కాదనకుండా ఆయన చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయించాలని మనం అడుగుతూనే ఉంటాం. అమ్మకి ఎప్పుడు రోజు అన్నం పెట్టమని అడగాలి. అలాగే ఆయన అమ్మలాంటోడు, మన పిల్లలంటోడు. కాబట్టి మీ తరపున నన్ను నెగ్గించారు కాబట్టి ఆయన అడుగుతూనే ఉంటాను, ఆయన అన్నం పెడతానే ఉండాలి. అన్నిదా భావించొద్దని ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆయన కూడా ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను.